కోకాపేట్ నియోపోలిస్లోని శారదా పీఠం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజశ్యామల అమ్మవారి ఆలయ నిర్మాణానికి కేటాయించిన 2 ఎకరాల స్థలాన్ని ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన స్వయంగా పీఠాన్ని సందర్శించి నిర్వాహకులకు మద్దతు తెలిపారు. భారీగా చేరుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు పీఠం నిర్వాహకులను భయాందోళనలకు గురి చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. భక్తి విశ్వాసాలకు సంబంధించిన ఆలయ స్థలాన్ని బలవంతంగా లాక్కోవాలని చూడడం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు ఖాళీ ప్రక్రియ జరుగుతోందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా తయారైందంటే విపరీత కాలే వినాశ బుద్ధి అన్నట్టు ఇవాళ అడ్డగోలు వ్యవహారాలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఈ ప్రభుత్వం చేసే అన్యాయాల, అక్రమాల పరంపర చివరికి దేవాలయాలకు, మఠాలకు కూడా తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2019వ సంవత్సరంలో కోకాపేట్లో సర్వే నంబర్ 240లో శారదా పీఠానికి 2 ఎకరాల స్థలాన్ని ఆనాడు కేసీఆర్ గారి కేబినెట్ ఈ 2 ఎకరాల స్థలాన్ని శారదా పీఠానికి కేటాయించడం జరిగింది. అయితే శారదా పీఠం ఆ 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే వారు దాదాపు 1,05,00,000 రూపాయలు చెల్లించి ఈ ల్యాండ్ ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా దాదాపు 23 లక్షల రూపాయలు చెల్లించి హెచ్ఎండిఏ నుంచి అన్ని అనుమతులను కూడా శారదా పీఠం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చక్కటి శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ప్రతిరోజు పూజలు జరుగుతా ఉన్నాయి. ఈ దేవాలయ ప్రారంభోత్సవంలో పెద్ద స్వామీజీ గారితో పాటు అనేక మంది హైకోర్టు న్యాయమూర్తులు, ఎంతో మంది ఉన్నత అధికారులు, భక్తులు అందరి సమక్షంలో ఈ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. మరి శారదా పీఠం వైజాగ్ లో ఉంటే హైదరాబాద్ లో కూడా శారదా పీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, అదే విధంగా వేద పాఠశాల ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈ రోజు అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా శారదా పీఠం వెంటబడ్డావు? ఇంకెక్కడ స్థలం లేదా నీకు? రేవంత్ రెడ్డి పాలన ఎట్లా తయారైందంటే విపరీత కాలే వినాశ బుద్ధి అన్నట్టు ఇవాళ అడ్డగోలు వ్యవహారాలకు కోకాపేట్ నియోపోలిస్లోని శారదా పీఠం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, రాజశ్యామల అమ్మవారికి కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవడం పట్ల బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. 1,05,00,000 రూపాయలతో స్థలాన్ని కొనుక్కున్నారు. అన్ని అనుమతులు తీసుకున్న రేవంత్ రెడ్డి నిర్మాణాలను కూల్చివేస్తున్నారని చెప్పి హరీష్ రావు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు? నేను ప్రధానంగా చూసుకుంటే భూముల రేటు హైదరాబాద్ లో నియోపోలిస్ ప్రాంతంలో, కోకాపేట నియోపోలిస్ ప్రాంతంలో భూముల రేటు పెరగడంతో అక్కడ విలువైన భూములపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే శారదా పీఠానికి సంబంధించి రాజశ్యామల అమ్మవారికి 2 ఎకరాలు భూములు కేటాయించడం జరిగింది. ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ చేరుకోవడం జరిగింది. ఆ రెవెన్యూ అధికారులు, అదేవిధంగా పోలీసు అధికారుల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని చెప్పేసి, ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అక్కడ నియోపోలిస్ వద్ద దాదాపు 2 ఎకరాలను అక్కడ
రాజస్థాన అమ్మవారి ఆలయ నిర్మాణం చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం తరఫున కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు అన్ని అనుమతులు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆలయ విలువ పెరగడంతో ఇక్కడ న్యూ పోలీసు దగ్గర భూముల రేట్లు పెరగడంతో ఆ భూమిని తిరిగి మళ్ళీ స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వంలో ఇచ్చిన భూములు ఏవైతే వాటిని మళ్ళీ రిటర్న్ తీసుకోవాలని చెప్పి భావించింది. ఈ నేపథ్యంలోనే భారీగా రెవెన్యూ పోలీసు యంత్రాంగాన్ని అక్కడ పంపించి ఆలయాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడంతో హరీష్ రాఘవ్ చేరుకుని ఇరు వర్గాలపై అంటే రెవెన్యూ పోలీసు వర్గాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూలగొట్టడం తప్ప నిర్మాణం అనేది మర్చిపోయిందంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ కూర్చోటి చేపట్టారు, బస్సులు కూర్చేస్తారు, అదేవిధంగా ఖమ్మంలో కూడా పెద్ద ఎత్తున పేదలు కూర్చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఆలయాలను అదేవిధంగా ఇటు మఠాలను కూడా వదిలిపెట్టట్లేదు. కేవలం కూర్చడం తప్ప రెవెన్యూ పాలన చేపట్టాలని లేదంటూ కూడా తీవ్ర స్థాయిలో హరీష్ రావు గౌరవించారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్ని అనుమతులతో ఆలయానికి 2 ఎకరాల భూములు కేటాయించడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ భూముల విలువ పెరగడంతో ఆ ఆలయ భూములపై కూడా రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అందుకోసం ఆలయ భూములు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి భావిస్తారు. అందుకో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురిచేసి ఆ ఆలయాన్ని స్వాధీనం ప్రయత్నం చేస్తారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఆలయ భూములు ఇటుపక్షంలో ఎన్నుకునే పరిస్థితి కూడా హరీష్ రామ్ నరేష్, నియో పోలీస్ దగ్గర అంటే ఎకరం దాదాపు 110 కోట్ల పైనే ఉన్నది. కానీ అక్కడ 2 ఎకరాలకు సంబంధించి ఆలయానికి భూమి ఇచ్చారు. ఇది ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కదా. ఆలయానికి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే ఇక్కడ భూమి కానీ అక్కడ గత ప్రభుత్వ హయాంలో వాళ్ళకి అన్ని అనుమతులతో ప్రభుత్వం అయితే భూమిని కేటాయించడం జరిగింది. భూముల విలువ పెరిగింది అలా తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఏదైతే విశాఖ పీఠానికి సంబంధించిన రాజస్థాన అమ్మవారి దేవాలయ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో తాము ఏదైతే ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమౌంట్ చెల్లించేసి ఆ భూమిని తీసుకోవడం జరిగింది. దీనికి అన్ని అనుమతులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు రేట్లు పెరిగాయని చెప్పేసి ఇట్లా భూమిని వెనక్కి తీసుకుంటామంటే సరైనది కాదు. కావాలంటే అక్కడ ప్రభుత్వంలో చాలా ఉంది, ఆ భూమిని కేటాయించవచ్చు. కానీ ఈ భూమిని వదిలేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. ఇదే అంశాలు అధిక కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భూమి రేటు పెరిగినప్పుడు ఆలయ భూమిని కూడా స్వాధీనం చేసుకుంటారు. అంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఆనవాళ్ళు అంటే ఆలయాలకు కానీ అదేవిధంగా మఠాలకు కేటాయించిన భూములన్నీ కూడా మళ్ళీ తిరిగి తీసుకుంటారంటూ కూడా హరీష్ గౌరవించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే న్యూ పోలీసు సమావేశం అక్కడ గజన అయితే లక్షల్లో పలుకుతున్న నేపథ్యంలోనే అక్కడ ఎకరం భూమి కోట్లలో ఉంది కాబట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్దేశ వాతావరణం అయితే కొనసాగించే పరిస్థితి ఉందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.